ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృత. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ కృష్ణాయ వయం నమః. ఓం 20 వరకు పూర్తి చేసాం. శ్రీకృష్ణ మైక్రా శ్రీకృష్ణ జననం అయిపోయింది. వినిపిస్తుందా? సరే, ఓ 10 నిమిషాలు ఉన్న క్లాస్ పెట్టు. శ్రీకృష్ణ జననం అయిపోయింది. తర్వాత కొంతమంది రాక్షసులు సంహారం అయిపోయింది. ప్రతిసారి రాక్షసులు ఎదురవుతున్నారు అని చెప్పి నందుడికి సలహా ఇస్తారు ఒక వృద్ధ గోపుడు. మనం ఇక్కడ వద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము. కింద స్విచ్లు ఉంటాయి, ఆన్ చేయి. గట్టిగా గట్టిగా నొక్కు. హరి ఓం హరి ఓం. ఆ ఫ్యాన్ కొంచెం స్పీడ్ తగ్గిస్తారా? వెళ్ళిపోదాము అని అనుకుంటాం. అక్కడి నుంచి బయలుదేరి అందరూ బృందావనం వెళ్ళిపోతాం. బృందావనం వెళ్ళిన వెళ్ళకముందైనా వీడెవరు కాళీయుడు బృందావనంకి వెళ్ళిన తర్వాతనే కాళీయుడు కూడా కాళీయుడి మదాన్ని అణచడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఓకే, దాని తర్వాత శరద్ ఋతువు వచ్చిందండి. ఆ ఋతువులో వర్ణన ఎలా ఉంది అనేది అన్నీ చూపించారు. తర్వాత ఇక్కడ నుంచి ఏంటి అంటే, ఆ ఋతుకాలం గడుస్తూ ఉంది. తర్వాత గోపికలందరూ వచ్చి చేరారు. ఈ గోపికలు చాలామంది కూడా ఇంకా పెళ్ళి కావాల్సిన వాళ్ళు. వాళ్ళందరికీ కృష్ణుడి మీద ఇష్టం ఉంది. కృష్ణుడిని పెళ్లి చేసుకోవాలి అని. వీళ్ళందరూ కలిసి ఎలా ఆయన కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఆయన వీళ్ళందరినీ ఏ విధంగా అనుగ్రహించాడు అనే ఘట్టాల గురించి చెప్తూ ఇక్కడ గోపికా గీతలు అని అంటారు. కొన్ని అధ్యాయాలు వరుసగా గోపికలు అంటేనే బాగా గుర్తించాల్సింది ఏంటి అని అంటే ఉత్తమ సాధకులు అని. ఉత్తమ సాధకుడు అంటేనే దేవుడు కావాలి నాకు అనుకున్నటువంటి వాడు. అందరూ దేవుడి దగ్గరికి వెళదాం, దేవుడిని ప్రార్థిస్తాం, దేని కొరకు ఏదో ఒకటి కావాలి అని కోరికెళ్తాం. కానీ దేవుడే కావాలి అని అనుకునేవాడు సాధకుడు. మిగతా వాళ్ళంతా భక్తులే. ఎలా అండి?
చెప్పాడు కదా భగవద్గీతలో, చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. నలుగురు ఉన్నారండి భక్తులు. కష్టాలు వస్తే వేడుకునేవాడు, అవసరాలకు వచ్చినప్పుడు అడిగేటువంటి వాడు, ప్లస్ దేవుడు అంటే ఎవరా తెలుసుకోవాలని కృషి చేసేటువంటి వాడు, దేవుడే కావాలి అని ప్రయత్నం చేశాడు. నాకు దేవుడే కావాలి, అన్యమైంది ఏది వద్దు అని అన్నాడు. ఇలా 4 రకాలుగా ఉంటారండి భక్తులు. ఓకే, అయితే ఆ 4లో జిజ్ఞాసువు నుండి జ్ఞానికి జ్ఞానతత్వాన్ని అందుకోవాలి అని కృషి చేస్తూ ఉన్నటువంటి వాళ్ళలో ముఖ్యుడు సాధకుడు. భగవంతుడు అంటే ఏంటో తెలుసు, కానీ భగవంతుడిని పొందాలి. భగవంతుడు నాకు కావాలి అని భగవతత్వాన్ని అందుకోవాలి. అందుకోవడానికి చేసేటువంటి కృషిలో సాధకుడు అనేవాడు బయటకు వస్తారండి. గోపికలందరూ ఆ స్థాయిలో ఉన్న ఉత్తమమైనటువంటి సాధకులు, ఉత్తమోత్తమైనటువంటి సాధకులు. వీళ్ళు భగవంతుడే కావాలి అని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని ఏ విధంగా అనుగ్రహించాడు అనేటువంటిది ఈ గోపిక గీతలలో చెప్పాడండి. గీత అంటూనే దానిగా గోపిక గీతం అని అంటే వాళ్ళ కోసం పాటలు అని, గోపిక గీత అని అంటూనే గోపికలకు బోధించినటువంటి అత్యంత ఉత్తమోత్తమైనటువంటి ఆధ్యాత్మిక తత్వం, ఉత్తమమైన ఆధ్యాత్మిక తత్వం గోపికలకి ఏ విధంగా బోధించాడో ప్రాక్టికల్గా బోధించాడు ఆయన. అక్కడ కొన్ని విషయాలు ఎలా అండి చూద్దాం. చూడండి, ఫస్ట్ వేణుగీతం అండి. వేణుగీతం అని అంటే అర్థమైందా? వేణు అంటే వేణుగీతము ద్వారాగా తన భక్తులైనటువంటి వాళ్ళని ఏ విధంగా ఆకర్షించాడు, అదంతా ఈ అధ్యాయంలో చెప్పబడుతూ ఉంది. ఆయన ఎప్పుడైతే వేణునాథాన్ని పూరిస్తూ ఉన్నాడో ఏ విధంగా వీళ్ళు ఆకర్షించబడుతున్నారో వాళ్ళందరికీ ఒక విధంగా ఒక స్థాయిలో వేణువు మీద ఈర్ష్య వస్తుంది. ఆ వేణువును అడుగుతారు వీళ్ళు. అదంతా కూడా ఏంటయ్యా అంటే ఇది చెప్పబడుతున్నారు చూడండి. ఫస్ట్ శ్రీ శుకవువాచ, చెప్పండి. ఇత్తం శరస్వచ్చ జలం పద్మాకర సుగంధిన 21 న్యవిష ద్వాయునా వాతం సగో గోపాలకోచ్యుతః కుసుమమిదవనరాజిత సుష్మి భృంగ ద్విజకులగష్ణసర సరిర్మదీంద్రం మధుపతిరవగాఖ్యచారయన్గా సహ పాశుపాలబల చుకోజ వేణుం. ఆయన ఏమిటయ్యా అంటే ఆవుదూడలను మేపుకోవడానికి వెళుతూనే ఆయన నిత్యం నిరంతరం ఈ వేణువుని చేత పట్టుకోని వెళుతూ ఉండేటువంటి వాడు. ఎప్పుడు చూసినా ఆయనకి వేణువు చేతిలో, మురళి చేతిలో ఉండేది. దానికి కూడా చాలా పెద్ద చరిత్ర ఉంది. నీకు వెళ్తే ఎనీహౌ ఈ వేణువుని ఎప్పుడూ వదలడట ఆయన. రాత్రి పడుకునేటప్పుడు కూడా వదలడట, అన్నం తినేటప్పుడు కూడా వదలడట, ఎక్కడికి వెళ్తున్నా కూడా వదలడట. నిరంతరం దాన్ని ఎప్పుడు చేతిలోనే ఉంటాడట. పట్టుకొని ఉంటే ఏమైంది, ఈ గోపికలందరూ చూశారట. వేణువును ఒకసారి ఒంటరిగా వచ్చా దొరకబట్టుకున్నారట. దొరకబట్టుకొని వేణువు నిలదీసి అడిగారట, ఏమండి వేణువుని ఎట్లా అడిగారండి? భగవంతుడు చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి జనులే కాదు, వస్తువులలో కూడా చైతన్యం ఉంటుంది, అవునా? ఇప్పుడు రాముడు అవతరిస్తూ ఉంటే రాముడితో పాటు ఎవరెవరు వచ్చారు? లక్ష్మణ భరత శత్రుఘ్నులు వచ్చారండి. ఎవరు లక్ష్మణ భరత శత్రుఘ్నులు? ఆయన పడుకునే వాహనం, ఆసనం ఏదైతే ఉందో ఆసనం, ఆదిశేషుడేమో లక్ష్మణ స్వామి అయ్యాడండి. దాని తర్వాత భరతుడు చక్రం భరతుడు అయ్యాడండి. శంఖం
శత్రుఘ్నుడయ్యాడండి. ఆ తర్వాత ఒకసారి ఏమయ్యా అంటే వీళ్ళందరూ వెళ్ళొచ్చారు అని చెప్పి కత్తి ఉంది అది కూడా అలిగిందట. అలిగి నన్ను కూడా తీసుకో. ఆ తర్వాత ఏమైంది అంటే నందకం అనే కత్తె ఎవరిగా వచ్చింది? అన్నమయ్యగా వచ్చింది. అన్నమయ్యగా వచ్చింది అని కూడా అన్నారు కదా. అలాగే ఏంటంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి ఏమండి చక్రానికి చైతన్యం ఉందా? ఉంది, ఎందుకంటే ఆయన దగ్గర ఉంది కదా. కదా, శంఖానికి చైతన్యం ఉందా? ఉంది. కత్తికి చైతన్యం ఉందా? ఏమయ్యా, సృష్టిలో ఉన్న సర్వ వస్తువులు కూడా భగవంతుడి చేత తయారు కాబడినటువే. భగవంతుడే ఆ విధంగా తయారయ్యాడు. కాబట్టి భగవంతుడు ఆ విధంగా తయారైనప్పుడు భగవంతుడు ఉన్న గుణాలు వాడికి ఉన్నాయా లేవా? ఉంటాయి సూక్ష్మంగా. ప్రతి వస్తువు కూడా ఆయన చెప్తే కదులుతుంది, అందరు చెప్తే కదలకపోవచ్చు. మహారాష్ట్రలో పండరినాథుడు భక్తులు చాలా మంది అవతరించారు. మహామహులు అయినటువంటి వాళ్ళందరూ కూడా. ఓసారి జ్ఞానదేవుడు అన్నదమ్ములు ముగ్గురు, వాళ్ళకు ఒక చెల్లెలు ఉండేది. వీళ్ళు నలుగురు ఏమయ్యారు అని అంటే వాళ్ళ నాన్న పెళ్ళయి కూడా వెళ్ళి సన్యాసం తీసుకుంటే ఆ సన్యాసం ఇచ్చిన గురువు ముందు గుర్తించలేదు. తర్వాత గుర్తించి ఏమిటయ్యా అంటే ఎవరో వచ్చి చెప్పారు. వచ్చి చెప్తే అయ్యా ఇతని సన్యాసం ఎలా ఇచ్చారో, అతనికి పెళ్ళి అయ్యి ఉంది, భార్య కూడా ఉంది, ఎదురు చూస్తూ ఉంది, ఎలా ఇచ్చారంటే అప్పుడు పిలిచి అడుగుతాడు. ఎందుకంటే నాకు సంసారం మీద విరక్తి పుట్టింది, నేను సంసారంలో ఉండను అని అంటాడు. కానీ ఏం చెప్తాడు, నీ కడుపున లోక కళ్యాణానికి అవసరమైనటువంటి దేవతలు పుట్టబోతూ ఉన్నారయ్యా, అవునా, నీకు అవతరించబోతూ ఉన్నారు మరి దేవతలైనటువంటి వాళ్ళు. నువ్వు ఇట్లా వస్తే ఎలా? నువ్వు వెళ్ళి మళ్ళీ సంసారంలోకి వెళ్ళిపో, నీకు లోకోద్ధారకులు పుట్టబోతున్నారు, వాళ్ళ వల్ల నీ వంశం కూడా పాలన అవుతుంది. ఈయన వచ్చి మళ్ళీ సంసారం చేసుకుని పిల్లలు పుడతారు. ఈ పిల్లలు పుట్టేటప్పటికి ఏమైంది, వాళ్ళ పండితులైనటువంటి వాళ్ళందరూ వాళ్ళని విమర్శించి వెలివేస్తారు. నువ్వు సన్యాసం తీసుకొని మళ్ళీ సంసారంలోకి వచ్చావా? కానీ ఆయన ఎంతో చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. అయ్యా మా గురువు గారే ఇలాగా పంపించారండి. వాళ్ళు వినరు, వెలేసేస్తారు. వీళ్ళు పిల్లలు పుట్టారు. ఆ పిల్లలకి ఉపనయనం అయిన చేయండి అని అంటే దానికి కూడా వాళ్ళు ఒప్పుకోరు కదా. తర్వాత ఈ బాధ భరించలేక తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతారు. చనిపోతే వీళ్ళు రోడ్డున పడతారు. వాళ్ళని ఎక్కడ ఉండనివ్వరు, వాళ్ళకి రెంట్ రూమ్ కూడా ఇవ్వరు, వాళ్ళ భోజనానికి కూడా అవకాశం లేకుండా చేస్తారు. అలా పిల్లలు మహామహాత్ములు కలిగినటువంటి వాళ్ళందరూ వీళ్ళు అవమానపరిస్తే వీళ్ళ శక్తులను వాళ్ళ దగ్గర చూపిస్తారు. మీరు భ్రష్టులైనటువంటి వాళ్ళు, మీకు ఉపనయనం చేసుకునే అర్హత ఉండదు, వెళ్ళిపోండి అని అంటే వాళ్ళు ఏమయ్యా మీ గొప్పతనం ఏంటి, మేము పోగొట్టుకున్నది ఏంటి, మీకు కలిగి ఉన్నది ఏంటి చూపించండి అంటే వేదం అందరికీ నేర్పించకూడదు మీలాంటి భ్రష్టులైన వాళ్ళకి. ఏదో పెద్ద గొప్ప అనుకున్నావు వేదం, ఆ వేదాన్ని చెప్పమంటే దున్నపోత కూడా చెప్తుంది. దున్నపోత వేదం చెప్తుందా? వీడికి ఎంత అహంకారం మొదలెక్కుంది, చెప్పించరా చూద్దామంట అని పిలుస్తాడు. ఓ ఇద్దరున్నా ఎట్రా అంటాడు. అది నేరుగా వచ్చేస్తుంది. దగ్గరికి వస్తుంది, దాని తలవే చేయబెట్టి చెప్పే వేదం అంటాడు. దున్నపోతు ఆ దున్నపోతు చెప్పడం మొదలు పెడుతుంది. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రవాత్ సభూమిం విశ్వతో వృత్వ అత్యధిష్ట దశాంగులం. పురుషోత్తం చెప్తుంది దున్నపోతు. వాళ్ళు ఆ నోరులు పెడతారు, ఏమీ చేయలేక. కానీ రానివారు వాడు. మళ్ళీ వీళ్ళు బయట తిరుగుతుంటారు. ఆ సమయంలోనే చాంగదేవుడు అనేటువంటి ఒక ఆయన భక్తుడు ఆన్ చేస్తారా సుచాంగ చాంగదేవుడు అని చాలా గొప్ప శక్తులు కలిగినటువంటి వాడు ఆయన చాంగదేవుడు. ఆయన ఒకసారి ఇట్లాంటి మహత్తులు కలిగినట్టు పిల్లలు ఉన్నారంట, పదంటారు ఒకసారి చూద్దాము అని అంటారు. దగ్గరకు వచ్చేటప్పటికి ఏం చేస్తాడు, ఆయన మహత్తులు వీళ్ళకి చూపించాలనుకుంటాడు. అక్కడ ఏదో జరుగుతుంటే మంది చనిపోయి ఉంటారట. ఆ చనిపోతే వాళ్ళని ఏదో బతికించడానికి ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత సింహాన్ని పులిని తయారు చేసి పులి మీద కూర్చొని ఇట్లా వస్తూ ఉంటాడు.
వస్తుంటే వీళ్ళు ఏం చేస్తారు, ఓ మొండి గోడ మీద కూర్చో ఉంటారు. ఆ పులి వీళ్ళ మీదకి వస్తూ ఉంటుంది. మరి చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, అయ్యో వీళ్ళు చిన్నపిల్లలే పడదు, అది తినేస్తుందేమో వేస్తుంది అనుకుంటారు కదా. వెంటనే ఏం చేస్తారు, ఈయన గోడ 2 తలలు అంటాడు. అట్లా జ్ఞానదేవుడు చాంగదేవుడు విముక్త దేవుడు వాళ్ళ చెల్లి, సరే చూద్దాం. ఆ గోడను కాలుతాడు, దాంతోనే గోడ కదులుతుంది, గోడ నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ పులి మీద వస్తున్నాడు కదా చాంగదేవుడు, ఆ పులి గోడ నడిచి వచ్చే చూసి ఆయన కింద పడేసి పరిగెత్తుకుంటూ పారిపోతాడు. కింద పడేసి దూరం లాక్కుంటూ వెళ్ళిపోయి ఆ తర్వాత వెళ్ళిపోతుంది. అప్పుడు అర్థం చేసుకుంటాడు ఆయన, ఓహో వీళ్ళు సామాన్యులు కాదు, కారణ జన్ములైనట్టున్నారు, వీళ్ళకి ప్రాధాన్యత ఆయన ఇవ్వడం మొదలు. అలాగా ఒక్కొక్కరు ఎవరెవరైతే విమర్శించారో వాళ్ళందరూ కూడా కనిపిపోతుంది. ఈ జ్ఞానదేవుడు 14వ సంవత్సరంలోనే భగవద్గీత రాస్తాడు. భగవద్గీతకి భాష్య రాస్తాడు. ఇప్పటికీ మొత్తం దేశమంతా కూడా ఫేమస్ ఒక కామెంటరీ, జ్ఞానేశ్వరి భగవద్గీత కామెంటరీ అనేటువంటిది. మహారాష్ట్రలో అంతా ప్రతి ఒక్కరి దగ్గర అది ఉంటుంది. అలాగే అన్ని భాషల్లో కూడా అనువదింపబడింది. అయితే ఇలాగా ఆయన గొప్పతనం ఉంటుంది. గోడ కూడా ఎలాగా కదిలిందయ్యా, ఆయనకి గోడకు చైతన్యం ఉందా? లేదు కదా. అలాగే కత్తి చక్రం ఎలా కదిలాయి అంటే మరి భగవంతుడి దగ్గర ఉండేటప్పుడు కదలకుండా ఉంటాయా? అవన్నీ కూడా కదులుతాయి కదా. అలాగే ఇప్పుడు పిల్లలకు ఏమండి మాట్లాడింది, ఎలా మాట్లాడింది అంటే మాట్లాడింది అది కూడా పూర్వజన్మలో ఎక్కడో మహాభక్తుడే అయ్యి ఉంటుంది కదా. వాళ్ళు అడుగుతారు, ఏమే పిల్లలు అవి వంశీ, నువ్వు ఎప్పుడు నిన్ను విడవడే ఏం పుణ్యం చేసుకున్నావే, నువ్వు నీ గొప్పతనం ఏంటి అని అడుగుతారు. ఆయన చెప్తాడు, అది ఆ పిల్లలు కూడా చెప్తుంది, ఒకసారి నా లోపలికి చూడండి, పిల్లల గురువు నా లోపల చూడండి అని చెప్తుంది. పిల్లల గురువు లోపల చూస్తే ఏముంటుంది, ఖాళీ ఉంటుంది. ఇదే నా గొప్పతనం ఉంటుంది. అర్థమైందా? ఏమర్థమైంది? ఏం లేకుండా ఉండడం అంటే ఇప్పటికీ కుదరదు కదా. ఏమీ లేకపోవడం అంటే ఎప్పుడు కుదరదు. మేలుకో ఉన్నంత వరకు ఏముంటుంది, ప్రపంచం ఉంటుంది. పడుకొని నిద్రపోయాం, అప్పుడు కూడా కళలు వస్తూ ఉంటుంది. అవునా? కళలు వెళ్ళిపోయా గాఢ నిద్రలో, ఇప్పుడు ఏముంటుంది, అజ్ఞానం వచ్చేదా. ఏమీ లేకపోవడం అంటూ ఎప్పుడు కనిపించదు కదా. ఇలా కాదు, కారణం ఏంటి, లోపల అజ్ఞానం నిండిందండి. ఏమిటి అజ్ఞానం? నేను ఆత్మను అనే విషయాన్ని మర్చిపోవడమే అజ్ఞానం. దానివల్ల ఏమవుతుంది, మేలుకుంటూ నీ దేహం నేననే భావం వస్తుంది. దేహం నేను అనే భావం వస్తుంది. దేహం నేననే భావం వచ్చింది అంటే ప్రపంచం మీద కోరికలు కలుగుతాయి. వీళ్ళు నా వాళ్ళు కాని వాళ్ళు, ఈ భావాలన్నీ కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి కోరికలు కలిగినప్పుడు ఏం చేస్తాడు, కోరికలు తీర్చుకోవడానికి కృషి చేస్తాడు కదా. ఇదంతా కలిపి సంసారాన్ని సృష్టిస్తుందండి. కానీ పిల్లలు ఏం చూపిస్తుంది, నా లోపల ఏం లేదు చూడు అంటే అహంకారం లేదు, అజ్ఞానము లేదు. అహంకారం లేదు, అజ్ఞానం లేదు కదా. అది ఏంటి అని అంటే అహంకారం ఎక్కడైతే వచ్చిందో దేహం ఏమైనా భావన వస్తుంది కదా. పిల్లల రూపికి లోపల ఏమి ఉండదు, కానీ పైన 8 రంధ్రాలు ఉంటాయి. 8వ రంధ్రం దగ్గర పూరించడం జరుగుతుంది, ఊదడం జరుగుతుంది. అది మధురమైన శబ్దం బయటకు వస్తుంది. మిగతా 7 ఏమిటయ్యా అంటే జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి 7. 8వది అహంకారం. మనం జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి ఖాళీ చేసుకొని అంటే భక్తితో నింపి ఈ అహంకారాన్ని ఆయన చేతికిస్తే శుద్ధం చేసేస్తారు. అహంకారం దైవం చేతిలో ఉంది అని అంటే ఈశ్వరత్వం ఉంది.
అహంకారం అజ్ఞానంతో ఉంది అని అంటే ప్రపంచంలో ఉన్న విషయాలు కోరుకుంటూ ఉంటుంది. అహంకారాన్ని దైవానికి అప్పచెప్పాడు అని అంటే సద్గుణాలతో నిండి ఉంటుంది. సంపూర్ణంగా వచ్చే ప్రతి ఆలోచన భగవంతుడి గురించి ఉంటుంది. ఉంటే భగవంతుడి గురించి ఉంటుంది, లేదా ఖాళీగా ఉంటుంది. అప్పుడు వాళ్ళ జీవితాన్ని ఆయన పూరిస్తాడండి. ప్రతి శరీరంలోనూ ఉన్నది భగవంతుడే, ఎవరో కాదు. శక్తినిచ్చేది ఆయనే, అవునా? అయితే జ్ఞానం ఏమవుతుంది అని అంటే, నీళ్ళు ఉన్నాయి, నీళ్ళకి ఏ కలర్ ఉంటుంది? నీటికి ఏం కలర్ ఉంటుంది? ఏ కలర్ ఉండదు. నీళ్ళు స్వచ్ఛంగా ఉంటాయి, ఏ కలర్ ఉండదు. కానీ ఏ రంగు బాటలో పోస్తే ఆ రంగులో కనిపిస్తుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళలో భగవంతుడు ఉన్నాడు, కానీ ఏ గుణంతో కలిస్తే ఆ గుణంలాగా వ్యక్తమవుతూ ఉంటుంది. దానికి ఎవరైతే తమో గుణం రజోగుణాన్ని కరిగించేసుకొని సత్వగుణంలోకి వచ్చారో అస్వచ్ఛమైన నీరు లాంటిది. ఇప్పుడు ఏ కలరు లేదు, మరి సత్వగుణం అనేది ఉంది కదా అంటే, సత్వగుణం భగవంతుడి యొక్క లక్షణాలను వ్యక్తం చేస్తుంది. దానికి ఏమన్నారంటే, సత్వగుణమేమో ఈశ్వరత్వం, సాత్విక లక్షణాలన్నీ భగవత్ లక్షణాలు. తమోగుణం ఏం చేస్తుంది? దాన్ని కప్పేస్తుంది. రజోగుణం ఏం చేస్తుంది? సొంత కర్మల్ని బయటికి తీస్తుంది. అర్థమైనా? సొంత కర్మలు ఏవైతే ఉన్నాయో, తను సంపాదించి పెట్టుకో అన్నటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అసురగుణాలను, వీటిని పట్టుకొని ఏం చేస్తుంది? రజోగుణం దేహం నేననే భావన కలిగిస్తుంది, ప్రపంచం మీద ఆసక్తిని కలిగిస్తుంది. ప్రపంచం మీద ఆసక్తిని కలిగిస్తుంది. సో కాబట్టి ఏమవుతుంది అంటే, జీవుడు పరమాత్మ స్వరూపుడు అయ్యున్నప్పటికీ కూడా ఆయన్ను మరచిపోయి దేహం నేను అనుకుంటూ దేహం యొక్క ఇష్టాలను తీర్చడం కొరకు ప్రపంచంలో పరిగెత్తుంది. కాబట్టి ఇక్కడ కోరికలు, కర్మలు, వాటి ఫలాలు, సుఖదుఖాలు ఇవన్నీ అనుభవిస్తూ ఉంటాడు. కానీ మురళి చెప్పింది ఏంటి? చక్కటి బోధన చేసింది. ఏంటి అని అంటే, ప్రతి ఒక్కడు జీవుడు పరమాత్మయే అయ్యున్నాడు, ఈ విషయాన్ని గుర్తుంచుకొని వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తే అజ్ఞానం ఉండదు, దానివల్ల కోరికలు కలగవు, కోరికల వలన కర్మలు, వాటి ఫలాలు అనుభవించాల్సిన అవసరం లేకుండా పోతుంది. మురళి ద్వారాగా ఇంత జ్ఞానాన్ని వాళ్ళు విన్నారు. అయిపోయిందా? ఆ తర్వాత ఏమైందయ్యా? వీళ్ళందరికీ, గోపికలకందరికీ పరిపూర్ణంగా భగవంతుడు ఏంది దృష్టి కలిగింది. వాళ్ళందరూ ఏమనుకున్నారు? భగవంతుడిని పొందడం అంటే భగవంతుడిని పెళ్లి చేసుకోవడం కొరకు వీళ్ళు ఒక పెద్ద వ్రతాన్ని చేశారట. ఏమర్థం అది? కాత్యాయని వ్రతం. కాత్యాయని వ్రతం అంటే దుర్గాదేవిని పూజించడం అట. నెల రోజులు పూజించి ఆ చివరికి ఏమైంది? వీళ్ళంతా వెళ్ళి పూర్ణాహుతి చేస్తారు కదా, పూర్ణాహుతి చేసేసిన ఆనందంలో నైవేద్యాలన్నీ పెట్టారు, ఆరతలు ఇచ్చారు, అయిపోయింది. మరి ఆ రోజంతా కూడా వ్రత నియమాలతో ఉండాల్సినటువంటి వాళ్ళు ఏం చేశారు? వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ యమునా నదికి వెళ్ళారట. యమునా నదికి వెళ్ళి ఏం చేశారు? బ్రహ్మకుండ అంటారు అన్న, బ్రహ్మకుండం అని అంటారు. ఆ ప్రదేశానికి వెళ్ళిపోయి వీళ్ళు స్నానాలు చేస్తున్నారు. ఈ అంతా అమ్మాయిలే, కన్యలే, పెళ్ళి కాని వాళ్ళే. వీళ్ళంతా ఏం చేశారో వాళ్ళకి వెళ్ళిపోయి వివస్త్రలై స్నానం చేస్తున్నాం. ఏమండి, బయటికి వెళ్ళి స్నానం చేసేటప్పుడు మగవాళ్ళైనా సరే ఒంటి మీద కొంచెమైనా బట్టలు ఉంచుకుంటారు కదా, ఈ అమ్మాయిలను మొత్తం బట్టలు ఇప్పేసి ఎట్లా స్నానం చేస్తూ ఉన్నారు? ఒకటేమో స్త్రీలు అనేది ఆ విధంగా స్నానం చేయకూడదు, ఒకటి. రెండోది ఏంటి? వ్రతాన్ని ఆచరించినప్పుడు నది మాత తల్లి కదా, అక్కడ గౌరవించాల్సింది పోనిచ్చి వీళ్ళు వికార చేష్టలు చేశారు. ఆ వ్రత ఫలం రావడానికి అవకాశం లేదు. వ్రత ఫలం ఎగిరిపోతుంది.
ఏం చేయాలి భగవంతుడు చూశాడట, ఎలాగైనా సరే వాళ్ళకు వ్రత ఫలం దక్కాలి అని అంటే వీళ్ళకి బుద్ధి చెప్పాలి, వాళ్ళలో ఉన్న దోషాన్ని తొలగించాలి అని అనుకున్నాడు ఆయన. దోషాన్ని తొలగించి ఫలాన్ని ఇవ్వాలి అని అనుకున్నాడు. ఏం చేయాలి? అదే వస్త్రాపహరణం అండి అని అన్నారు. వీళ్ళంతా వెళ్ళారు, స్నానం చేస్తున్నారు. స్నానం చేస్తూ ఉంటే ఈయన చాటుగా వెళ్ళినట్టు వెళ్ళి వాళ్ళు పైన వేసుకున్న బట్టలన్నీ తీసుకుని వెళ్ళి చెట్టు మీద కూర్చునేస్తారండి. చెట్టు మీద కూర్చున్నారండి. చెట్టు మీద కూర్చుంటే వీళ్ళు స్నానం చేసి బయటకు చూస్తే బట్టలు లేవు. ఎక్కడ పోయాయి బట్టలు? ఎక్కడ చూసినా కనిపించాల. తర్వాత ఆయన ఫ్లూట్ ఊదాడు. ఓ ఈయన వచ్చాడు ఇక్కడికి. మరి బట్టలు ఆయనే తీసుకెళ్ళిపోయారు. బతిమాలుకుంటూ ఉన్నారు. మా బట్టలు మాకు ఇవ్వమని బతిమాలుకున్నారు. లేదు లేదు బయటకు వచ్చి తీసుకోండి అన్న. నువ్వు ఇక్కడ ఉంటే మేము వచ్చి ఎట్లాగా తీసుకుంటాం? వాళ్ళు అడిగారు. వాళ్ళకు బుద్ధి చెప్పాడు. ఈ అధ్యాయం అంతా చదవండి క్లియర్గా. మళ్ళీ సంకల్పం 25 22వ అధ్యాయం 24 చూడండి. తాసాం విజ్ఞాయ భగవాన్ స్వపాదవర్షకామ్యయ ధృతవ్రతానాం సంకల్పం ఆహదామోదరో బలాః సంకల్పో విదిత సాధ్వో భవతీనామదర్శనం మయానుమోదితస్సోऽసౌ సత్యో భవితుమర్హసి నమయ్యావేశత ధియాం కామః కామాయ కల్పతే భర్జితాకృతాదానాః ప్రాయో బీజాయ నేష్యతే యాతాబలావృజం సిద్ధమయే మారంస్యత క్షవాః యదుద్దిశ్య వ్రతవిదం చేరురాయచ్చనం సతీ. ఏమయ్యా, వాళ్ళకు బుద్ధి చెప్పాడు. ఇదిగో మీరు నెల రోజుల పాటు ఉపవాసాలతో వ్రతాలు చేశారు. వ్రతమైన తర్వాత సరైన ఫలాన్ని పొందేటువంటి సమయంలో వచ్చి మీరు ఈ విధంగా వ్రత నియమాలకి వ్యతిరేకంగా, పైగా నదిలో ఎవరు వివస్థలే స్నానం చేయకూడదు. నదీ మాత అంటారు కదా, నదీమాత అంటారు కదా, వివస్త్రలై నదిలో స్నానం చేయకూడదట. ఎప్పుడు జనరల్గా ఎవరు చేయరు, ఎవడో చేయడు. చేపలు పట్టేవాడు కూడా గోచరం పెట్టుకొని వెళ్తాడు, ఎవరు చేయరు. ఇట్లా వ్రత నియమాలను మరిచి మీరు ఈ విధంగా స్నానం చేస్తున్నారు. మీ కోరికలు ఏంటో నాకు తెలుసు, కానీ వ్రతమే చెడిపోయిన తర్వాత ఫలం ఎక్కడి నుంచి వస్తుంది? ఫలాలు రావడానికి అవకాశం లేదు కదా. కాబట్టి ఇదిగో మీకు వ్రత నియమాలను బట్టి దోషాలు పోయి ఫలాలు రావాలి అని అంటే మీరు ఖచ్చితంగా మీ అంతటా మీరు వచ్చి బయట బట్టలు తీసుకోవాలి. వాళ్ళు వేడుకుంటారు, ప్రార్థిస్తారు, లేదు అని అంటారు. తర్వాత వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి బోధన ఏంటి అని అంటే, యాక్చువల్గా ఈ గోపికలు అయినటువంటి వాళ్ళు కూడా మంది ఏంటి, పూర్వజన్మలో ఋషులు ఇంత కలిసి జీవిద్దాము అని అనుకున్నారు. అప్పుడు వాళ్ళు అడిగారు రాముడుగా ఉన్నప్పుడు, ఒక్కసారి మాకు దగ్గరికి తీసుకోవయ్యా, పగ్ చేసుకోవయ్యా. రాముడు అక్కడ ఋషులను కూడా దగ్గర తీసుకోలేదు, ఒక 2-3 తప్ప. ఎవరిని? గుహుణ్ణి, విభీషణుణ్ణి, హనుమంతుణ్ణి తప్ప ఇంకెవరికి దగ్గర కూడా తీసుకోలేదు. ఈ అవతారంలో నేను ఎవరిని దగ్గర తీసుకోను కదా, మీరు అడుగుతున్నారు కాబట్టి పై వచ్చే అవతారంలో మీరంతా గోపికలై పుడతారు, అవునా, సాకార సగుణ ఉపాసన చేయడానికి మీకు అవకాశం ఉంటుంది అని అంటే, అప్పుడు ఆ విధంగా వీళ్ళు ఇట్లాగా అందరూ వచ్చారండి. వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళని అనుగ్రహించాలి కదా. అనుగ్రహించాలి అని అంటే వీళ్ళకి దేహాత్మ భావం రాకూడదు. ఎప్పుడు దేహం నేననే భావన వస్తుందో చేసిన ప్రతికర్మ బంధించేసేస్తుంది, మళ్ళీ జన్మనొచ్చే అవకాశాలకి హేతు అవుతుంది. కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు, అది పోవాలి అంటే మీ దేహాత్మ భావం పోవాలి అంటే మీరు ఎవరు, మీరు మర్చిపోతున్నారు. వ్రత నియమం పోతే మనసు చెదిరిపోతుంది. ఎక్కడైనా చేయకూడదు చేస్తే మనసు ఎక్కడ ఉండదు, మనసులో అశాంతి వస్తుంది, జ్ఞానం ఎగిరిపోతుంది, తర్వాత కోరికలు వెంట పడతాడండి. అదంతా జరగకుండా ఉండాలంటే మీ దేహాభిమానం పోవాలి. కాబట్టి మీరు దేహం మీద అభిమానాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చి మీ బట్టలు మీరు తీసి కట్టుకోండి అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏమిటి మర్మాంగాలని కట్టు పెట్టుకొని బయటకు రావడానికి ప్రయత్నం చేస్తే కుదరదు అంటాడు. వాళ్ళు అప్పుడు 2 చేతులు ఎత్తిన పెట్టుకొని ఆయనకి క్షమాపణ చెప్పి నమస్కారం చేస్తూనే
బయటకు వచ్చి వాళ్ళు ఎప్పుడైతే ఇలాగ చేస్తున్నారో దేహాత్మ ఎగిరిపోతుంది. కొంతమంది అవధూతలు ఉంటారు, మగవాళ్ళే కదా ఆడవాళ్ళు కూడా ఒంటి మీద బట్టలు ఉండవు అంటే దేహ స్పృహే లేదు వాళ్ళకి అని ఆ స్థితి వీళ్ళకి కలుగుతుంది. అప్పుడు ఆశీర్వదిస్తారు, మీ కోరిక నెరవేరుతుంది పోండి. అంటే ఇప్పుడు ప్రారంధం వాళ్ళని ఆ విధంగా గృహస్థాశ్రమంలోకి లాక్కొని వచ్చింది, కానీ వాళ్ళకి ఇక్కడే వదిలిపోయాయిగా కామక్రోధాలు, అజ్ఞానం కూడా ఎగిరిపోయిందిగా, దేహాత్మ భావం నుండి బయటపడిపోయారుగా, దేహాత్మ భావం నుండి బయటపడిపోయారు. ఆ తర్వాత గోపికలు వీళ్ళ దగ్గర ఉండొచ్చునేమో కానీ వీళ్ళకి పిల్లలు లేరు. పిల్లలు ఎవరికి కలిగాయా? అక్కడ వాడు నరకాసురుడు చెరలో ఉన్నారే 16,000 మంది, వాళ్ళందరూ కూడా ఆయన పెళ్లి చేసుకోమని అడిగారు పూర్వజన్మలో. అది ఎప్పుడండి? ఆనంద రామాయణం చదివితే అక్కడ విషయం తెలుస్తుంది. ఏమిటి అని అంటే, ఈయన ఫస్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు కదా, లంక దాకా వెళ్ళిపోయి అందరిని సంహరిస్తూ. తిరిగి మళ్ళీ ఏమిటి అనంటే, సీతాదేవి భూమిలోకి పోయిన తర్వాత మళ్ళీ బయటికి తెచ్చుకుంటాడు. తీసుకొచ్చుకొని తర్వాత వాళ్ళ కొడుకులకి అందరికీ, అన్నదమ్ముల అందరూ కొడుకులకి పెళ్లి చేస్తారు, వాళ్ళకి రాజ్యాలు ఇస్తారు, వాళ్ళకి పిల్లలు కలుగుతారు. 83 మంది మనవాళ్ళు వాళ్ళందరినీ తీసుకొని పుష్పక విమానంలో మొత్తం దేశ పర్యటన చేస్తారు. ఆ సందర్భంలో నాగకన్యలట కన్యాకుమారి దగ్గర తపస్సు చేస్తున్నారట. వాళ్ళు ఏదో ప్రమాదానికి లోనైతే ఈయన రక్షిస్తే వాళ్ళు మమ్మల్ని పెళ్లి చేసుకోమని అడుగుతారు. ఈ జన్మలో కాదు పై జన్మలో అంటాడు. వాళ్ళు 8 మందే పట్టపురాళ్ళు అయ్యారట. ఆ తర్వాత మళ్ళీ హంపి, ఇప్పుడు ఇది కిష్కింద, ఆ కిష్కింద ఏరియాకు వస్తే అప్పుడు దుందిబి అనే శవాన్ని తన్నాడు కదా బోటలో వెళ్తాం, వాడి తమ్ముడు మాయావి అనే వాడు ఉంటాడు. ఈ మాయావి వాలి చేతిలో చస్తాడు. పెద్ద కథ అదంతా మళ్ళీ కిష్కిందకాండలో వస్తుంది. ఈ మాయావి అక్కడ చనిపోయినప్పుడు ఆ గుహలో చూడడానికి సుగ్రీవుడు తీసుకెళ్తాడు. అయ్యా అప్పుడు మా అన్నంగా చేత చావబడినటువంటి మాయావే నా గుహ లోపలికి తీసుకెళ్ళిపోతే ఆ సమయంలో పడ్డ రక్తం ఉందే, ఆ రక్తపు మడుగులో పడి చిన్న చిన్న జీవరాశులు కనిపిస్తాయట. ఏమిటి అంటే ఏమిటో కాదు, స్త్రీలే. మాయావే అప్పుడు 16,000 మందిని తీసుకొచ్చి దాచిపెట్టుకున్నాడట. అక్కడ 16,000 మందిని, ఆ 16,000 మంది చిక్కి చెయ్యమయ్యి, అవునా, అతి సూక్ష్మ స్వరూపాలై పడిపోయినారట. అవన్నీ ఏమిటి కదులుతున్నాయి అని ఆయన దివ్య దృష్టితో చూస్తే వాళ్ళంతా కన్యలు వీడి చేత అపహరించబడి అక్కడ ఇది ఉన్నారు. వాళ్ళతో ఆయన మాట్లాడతాడు సూక్ష్మంగా, మీకేం కావాలి, మీకు ముక్తినిస్తాను వాళ్ళు అన్నట్టు కాదు. వాళ్ళు అడుగుతారు నిన్ను పెళ్లి చేసుకోవాలని, ఇప్పుడు కుదరదని వాళ్ళకు కూడా హామీ ఇస్తాడు. పై వచ్చే జన్మలో మీకు అవకాశం కూడా కలిగిస్తాను అని. వాళ్ళే ఇక్కడ నరకాసురుడి చెరలో చిక్కుకుపోయినటువంటి 16,000 మంది, వాళ్ళను రక్షించి వాళ్ళను మళ్ళీ భార్యలుగా చేసుకుంటాడు. ఇక్కడ ఆ చరిత్ర ఇక్కడ వస్తుందండి. సో కాబట్టి ఇక్కడ గోపిక వస్త్రాపహరణము అని అంటే ఏమని, సో కాబట్టి వాళ్ళకే దేహభావాన్ని తీసేసినటువంటి ఆయనకు దేహభావం ఉంటుందా? ఆయనకు కామక్రోధాలు ఉంటాయా? ఎక్కడ ఆయనకు అసలు రానే లేదు కామక్రోధాలు. పరిపూర్ణ ఆత్మజ్ఞానంలోనే ఉన్నాడు ఆయన, భగవత్ స్వరూపంలోనే ఉన్నాడు. ఆయనని ఆశ్రయించినటువంటి వాళ్ళకు కూడా అదే స్థితిని కలిగించినటువంటి బోధనే అదే అండి. ఓకే. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః.